తులసి గురించి పాజిటివ్గా ఆలోచించు సూర్య. నిజం నీకే తెలుస్తుంది. నమస్తే సార్. ఎందుకొచ్చావు? నా ఫ్యాక్టరీలో నేనేది చెప్తే అది చేసేవాళ్లే జాబ్లో ఉంటారు. పని చేయడానికి జాబ్లో చేరాను సార్, తప్పుడు పనులు చేయటానికి కాదు. తప్పో బొప్పో నేను చెప్తే చెయ్యాలి, అంతే. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని నష్టాల్లో చూపించి వర్కర్స్కి ఇవ్వాల్సిన బోనస్ని ఆపాలని మీరు చూస్తున్నారు. నేను వర్కర్నే సార్. చూస్తూ చూస్తూ సాటి వర్కర్ల కడుపు కొట్టలేను. లెక్కల్లో అంకెలు మార్చమని మీరు చాలా ఈజీగా చెప్పారు. అలా మారిస్తే చాలా మంది జీవితాలు మారిపోతాయి సార్. ఆకలితో మాడిపోతారు సార్. అందుకే చేయలేకపోయాను. లాభాలను వర్కర్స్కి పంచడానికి నేను ఫ్యాక్టరీ పెట్టలేదు, నేను లాభపడ్డానికి పెట్టాను. నా దారికి ఎవరడ్డొచ్చినా నిర్దాక్షిణ్యంగా అడ్డు తొలగిస్తాను. నన్ను జాబ్ నుంచి తీసేసినందుకు నేను ఇక్కడికి రాలేదు సార్. నాకు రావాల్సిన అమౌంట్ కోసం వచ్చాను. నీకు రావాల్సిన అమౌంట్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది. నువ్వు సైన్ కూడా చేశావు. నేనెప్పుడు సైన్ చేశాను సార్? నేనే చేయించాను. ఫోర్జరీ. ప్లీజ్ సార్, నేను కష్టపడ్డ సొమ్ము సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. మా పాపకి బాలేదు, హాస్పిటల్లో ఉంది. ఆ 20,000 ఇస్తే ట్రీట్మెంట్ చేయించాలి సార్. ప్లీజ్ సార్. ఇవ్వను. మీకు దండం పెడతాను, నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకొనుంటే ఇవాళ నీకు పరిస్థితి వచ్చేదే కాదు. వెళ్ళ, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. మీరు ఇవ్వను అంటే నేనేమీ చేయలేకపోవచ్చు సార్, కానీ నా ఉసురు మిమ్మల్ని తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరుతుంది. అవుట్. ఆగమ్మా. తీసుకోమ్మా, నీకు రావాల్సిన అమౌంట్. బిడ్డా, ఏంది నాయనా? చూసినావా నీ కోళ్ళు ఏం చేసినాదో? నువ్వు లెక్కివ్వనని పంపితే తనిచ్చి పంపినాదే. నీ కొడుకు మీద ప్రేమ కొద్దీ నీ కోడల్ని చూసి చూడనట్టు వదిలేస్తే ఇది అలుసుగా తీసుకుని తైతక్కలాడుతా ఉండాదే. మైథిలి, ఎందుకు డబ్బిచ్చావు? తన ఉసురు మనకి తగలకూడదని. తన శాపానికి భయపడ్డావా? మీరు పాపం చేయకూడదనే మావయ్య. పాపపుణ్యాల గురించి నాకు చెప్పేంత పెద్దదానివా నువ్వు? ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మీ పెద్దరికం తగ్గకూడదనుకునే చిన్నదాన్ని మావయ్య.
వర్కర్స్కి అన్యాయం చేయలేక తనకు రావాల్సింది న్యాయంగా అడిగింది, అందుకే ఇచ్చాను. కోడలిగా ఈ ఇంటి పనులు చూసుకోవాల్సిన బాధ్యత నీది. అదొదిలేసి ఫ్యాక్టరీ వ్యవహారాల్లో తలదూర్చాలని చూడము. మావయ్యగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆర్థిక సంబంధాలలో జోక్యం చేసుకోవద్దు. వెళ్ళు. వెళ్ళిపోమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు బాబాయ్. తెలుసమ్మా, మీ వాళ్ల మనసులు మార్చడానికి వచ్చినావు. మీ అమ్మ మంచి మనసు గురించి వీళ్ళకి తెలియజేయడానికి వచ్చినావు. కరుడు కట్టుకుపోయిన మనసులమ్మ వాళ్ళవే కరగవు. మీ అమ్మను ద్రోహిగా, మోసకత్తిగా చూస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదమ్మా, వాళ్ళనంతగా నమ్మించాడు ఆ జేడి. అందుకే తులసి పేరు వింటేనే మీ వాళ్ళకి, ఈ ఊరి జనానికి గుండెలు రగిలిపోతున్నాయి. అది మీ అమ్మ మీదున్న ద్వేషం కాదమ్మా, మీ నాన్న మీదున్న అభిమానం. ఆ అభిమానమే వాళ్ళలా మార్చినది. ఆ అభిమానానికి ఇంకో అభిమానం నీ రూపంలో ఎక్కడ బలవుతుందోనని భయపడుతున్నానమ్మా. అందుకే నేను వెళ్ళిపోమ్మంటున్నానమ్మా. వెళ్ళిపోమ్మా. బాబాయ్, అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికొచ్చాను. నాకు తెలుసమ్మా, మీ అమ్మ కోసం నువ్వు చేస్తున్న పోరాటం, మీ వాళ్ల కోసం నువ్వు పడుతున్న ఆరాటం నేను అర్థం చేసుకోగలను. నువ్వు తులసమ్మ గురించి మాట్లాడితేనే నీ మీద చేయి చేసుకున్న సూర్య రేపు నిజంగా ఆ తల్లి బిడ్డవే అని తెలిస్తే చంపేస్తాను. అంతేగా బాబాయ్, చావుకి భయపడేదాన్నే అయితే ఇంత దూరం వచ్చేదాన్నే కాదు. నేను అనుకున్నది సాధించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాను బాబాయ్. ఆ పోరాటంలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను. నా బ్రతుకైనా ఇక్కడే, నా చావైనా ఇక్కడే. అమ్మ రుణం తీర్చుకోవడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు బాబాయ్. అసలు అమ్మ ఏం తప్పు చేసిందని ఎంత పెద్ద శిక్ష? నాన్నని దేవుడిగా కొలిచేవాళ్లే అమ్మని దయ్యంలా ద్వేషిస్తున్నారు. అయిన వాళ్ళందరూ ఉండి కూడా అనాథలా మిగిలిపోయింది. కన్న కొడుకు దృష్టిలో కసాయిగా మారిపోయింది. ఆ జేడి చేసిన మోసానికి మా అమ్మ బలైంది. అమ్మని ఒంటరిదాన్ని చేసి అందరూ అమ్మ మనసుతో ఆడుకున్నారు, మానసికంగా వేధించారు. అది తలుచుకొని అనుక్షణం అమ్మ కన్నీళ్లతో కుమిలిపోతుంది బాబాయ్. ఓదార్పు కోసం ఎదురు చూస్తుంది. ఆ ఓదార్పు అమ్మకు అందజేయడానికే నేనిక్కడికొచ్చాను. వీళ్ల మనసులో నాన్నకున్న స్థానాన్ని మా అమ్మకి కూడా కల్పించాలి. వాళ్ల మనిషిగా అమ్మని వాళ్ళు గుర్తించేలా చేయాలి. ఆ గుర్తింపు కోసం నా ఊపిరాగిపోయినా నేను బాధపడను. నిన్ను చూస్తుంటే ఆ శ్రవణుడి కథ గుర్తుకొస్తుందమ్మా.
గుడ్డి తల్లిదండ్రుల కోరికను తీర్చడం కోసం కావడిలో మోసుకుంటూ తిరిగిన ఆ శ్రవణుడు ఎంత గొప్పవాడో, నీ తల్లిదండ్రుల మంచితనాన్ని ఈ లోకానికి తెలియజేయడం కోసం కష్టాలు కన్నీళ్లనే కావడిని మోస్తున్న నువ్వు అంతకంటే గొప్పదానివమ్మా. అందుకే చెప్తున్నాను, ఏ తల్లి కోసం నువ్వు ఇంత తపన పడుతున్నావో రేపు నీకేదన్నా అయితే ఆ తల్లికి దిక్కెవరు? చెప్పమ్మా. ఇక్కడి మనుషులు మంచిని ఎంతగా ప్రేమిస్తారో తేడా వస్తే అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తారు. ఇక్కడి మనిషిగా చెప్తున్నాను, ఇక్కడి మనుషుల్లో కరుణుంటది, కసుంటది, ప్రేమ ఉంటది, పగుంటది. ప్రేమ ఉంటుందని మీరే చెప్తున్నారు కదా బాబాయ్. ప్రేమించటం మొదలు పెడితే ఇవాల్టి శత్రువు కూడా రేపటి మిత్రుడవుతాడు. ఇప్పుడు ఆ ప్రేమ అందాల్సింది అందరూ ఉండి అనాథగా మిగిలిన మీ అమ్మకమ్మ. ఓదార్పు కోసం ఒంటరిగా ఎదురు చూస్తున్న తులసమ్మకమ్మ. నా మాట విని ఇక్కడి వాళ్ల గురించి మరిచిపోమ్మా. నీ తల్లి గురించి ఆలోచించు. నీ అడుగులు అటువైపు వేయి. నీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను. నా మాట విను తల్లి, నా మాట విను. వస్తానమ్మా. తులసి గురించి పాజిటివ్గా ఆలోచించు సూర్య. నిజం నీకే తెలుస్తుంది. తులసి గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు ఈ ఊర్లో ఉండకూడదు. వెళ్ళిపో. సూర్య, భోజనానికి రాయ్యా. సూర్య, అందరూ భోంచేసినారా? నువ్వొక్కడివే ఉన్నావు. రాయ్యా, తిందుగాని. వస్తున్నానమ్మా. సూర్య, ఆవిడ చెప్పింది కూడా నిజమై ఎందుకుండకూడదు? కొన్ని నిజాలు ఆలస్యంగా వెలుగులోకొస్తాయి. కొన్ని అబద్ధాలు తొందరగా మనుషుల్ని చీకట్లోకి నెట్టేస్తాయి. ఎంతసేపు తులసి మోసం చేసింది అంటారే గాని అసలు తులసి వైపు నుంచి ఎందుకు ఆలోచించరు?
ఆలోచిస్తుండావు? అబ్బే ఏం లేదమ్మా. ఏమన్నా ఆలోచన ఉంటే తర్వాత ఆలోచిద్దు. ముందు భోంచేయి. అరే ఏందిరా అట్ట పళ్ళెంలో కడిగెత్తండావు? భోంచేరా. అరే భోంచేయకుండా అట్ట కడిగెత్తావేంది? పళ్ళెంలో చేయగలుగుతావేందిరా? ఒరే సూర్య ఏమైనదిరా? రేయ్ రేయ్ కళ్ళు ఏమైనా దొబ్బయ్యా అలా గుద్దావు? నిన్నేరా? రేయ్ రేయ్ నిన్నేరా? అత్తయ్య నీ కొడుకు కళ్ళు మూసుకొని నడుస్తున్నాడు. కాస్త కళ్ళు తెరిచి చూసుకొని నడవమని చెప్పు. నన్ను గుద్ది సారీ కూడా చెప్పకుండా ఎలా వెళ్తున్నాడో చూడు. పొగరు తల బిరుసు. చెప్తా వాడి సంగతి చెప్తా. నీలా 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 పెద్దయినా నీలా ఆడుంది. ఏమైందో ఏమో తనలో తను బాధపడుతూ లోపల ఉంది. నీలా పెద్దయినా తన లోనాడా లేదే? లేదా వెళ్ళిపోయినట్టుందయ్యా. ఎవరేమన్నారు? ఆ బంగారు తల్లి మనసు గాయపడినట్టుండాది, అందుకే వెళ్ళిపోయినట్టుండాది. నీకు కనపడి ఎంతసేపైనాది? ఇంతకు ముందే నాతో మాట్లాడిందయ్యా. నా పేరు ప్రియా. హాయ్. నా కూతురమ్మా.
ఎవరి అమ్మి? నీలా అని అన్నయ్య గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చినదండి. నమస్తే అండి. ఎవరమ్మా? మాది హైదరాబాద్ అండి. మా బావ గురించి 4 మంచి మాటలు రాయాలనుకుంటా ఉన్నావంటే మంచి విషయమేనమ్మా. చూస్తుండా? ఆశ్రమంలో ఉండాల్సిన పిల్ల ఏడుండా తింటానా? నేనే తీసుకొచ్చాను. మీ మావయ్య గురించి బయట వాళ్ళని అడిగితే ఏం తెలుస్తాది, మీ దగ్గరుంటే బాగుంటాది అంది. సర్లే, ఒంటరి ఆడబిడ్డ, ఆడెందుకులే, వచ్చిన పని అయిందాక మనింటోనే ఉండమని తీసుకొచ్చిన. చూడమ్మా, ఈడ నీకేం కావాలన్నా అడుగు. మా అన్న గురించి ఎంత చెప్పినా తరగదు. నువ్వు అడుగుతా ఉండు, తీరిక చేసుకుని మరీ నేను చెప్తా ఉంటాను.